కోడిగుడ్డుతో చేసుకునే రెసిపీస్లో కోడిగుడ్డు ఉక్కురు ఒకటి కదండి. ఇప్పుడు నేను 2 టైప్స్ ఆఫ్ కోడిగుడ్డు ఉక్కురులను చూపిస్తాను. అందులో ఫస్ట్ మనం కోడిగుడ్డు వైట్ ఉక్కురు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకుని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసి, ఆ తర్వాత ఆనియన్స్ వేసి, ఆ తర్వాత సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎగ్స్ని కట్ చేసుకుని వేసుకుని జాగ్రత్తగా యోక్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత కదపకుండా ఉంచాలండి. అప్పుడే ఉక్కురు పెద్ద పెద్ద ముక్కలతో నీట్గా వస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా ఉంటుందన్నమాట. గ్యాప్ ఇస్తూ కలుపుకోవడం వల్ల పెద్ద ముక్కలు బాగా వస్తాయండి అండ్ పొత్తులా ఉడుకుతుంది. ఈ లోపు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాగా ఫ్రై అయ్యాక నెమ్మదిగా పైకి కిందకి మిక్స్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా. అంతే. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మనం కోడిగుడ్డు వైట్ ఉక్కురు సర్వ్ చేసుకోవడానికి తీసేసుకోవడమే. ఇప్పుడు హాఫ్ తీసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో కారం, పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఎంతో సింపుల్గా 2 వేస్ ఆఫ్ ఉక్కురు రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.